ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడులో సహకుట్రదారు జసీర్ బిల్లాల్ను ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు 10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అనుమతించింది. ఎన్ఐఏ అభ్యర్థన మేరకు న్యాయమూర్తి జస్టిస్ అంజు బజాజ్ చందన కస్టడీకి అనుమతిచ్చారు. జసీర్ బిలాల్ను కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. అనంతనాగ్ జిల్లా కాజీగుండ్ నివాసి అయిన జసీర్ను సోమవారం శ్రీనగర్లో అరెస్టు చేశారు. కారు బాంబు ఘటనకు ముందు జసీర్ సాంకేతిక సహాయం అందించినట్టు ఎన్ఐఏ తెలిపింది. డ్రోన్లలో మార్పులు చేయడంతో పాటు రాకెట్లను తయారు చేసేందుకు ప్రయత్నించాలని పేర్కొంది. ఈ కేసులో మరో కీలక నిందితుడు అమీర్ రషీద్ అలీని కూడా 10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. అమీర్ రషీద్ నబీకి ఆశ్రయం కల్పించడంతో పాటు లాజిస్టిక్ సపోర్ట్ అందించినట్టు కోర్టుకు ఎన్ఐఏ తెలిపింది. ఇటీవల ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు.